రైట్ టు ఓట్ అనేది ఎవరిచ్చారు? అంబేద్కర్ ఇచ్చిన ఓటు వల్లే నేను ప్రైమ్ మినిస్టర్ అయ్యానని మరి మోడీ గారు చెప్పారు కదా, ప్రకటన చేశారు. ఇది ఎక్కడ చేశారు? పార్లమెంట్లో ప్రకటన చేశారు. అంబేద్కర్ యొక్క 125వ జయంతి సందర్భంగా ఆయన ప్రకటన చేస్తూ ఉపన్యాసం మొదలుపెట్టాడు. ప్రారంభోత్సవం, నేను ఒక ఛాయ్ వాలాని, నేను ప్రైమ్ మినిస్టర్ అవ్వగలిగానంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఓటు హక్కు వల్ల నేను అయ్యానని చెప్పిన వ్యక్తి. మరి మోడీ గారు ప్రధానమంత్రే అంబేద్కర్ ఇచ్చిన ఓటు హక్కు వల్ల అయితే మరి నువ్వు ఎవరిచ్చిన ఓటు హక్కు వల్ల అయ్యావు? నువ్వు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ పరంగా ఇచ్చినటువంటి ఓటు హక్కు వల్లే నువ్వు కూడా మంత్రి అయ్యావు, అందులో హోం మంత్రి అయ్యావు నువ్వు. సో ఇది ఆయన ఒక మాట చెప్తాడు, నువ్వు ఇంకోటి చెప్తావు. సో ఇది కావాలనే వాళ్ళు చెప్తూ ఉంటారు. ఒక పక్కన చూడు, ప్రైమ్ మినిస్టర్ ఎంత గొప్ప వ్యక్తి అని మనలాంటి వాళ్ళు అనుకోవాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన హక్కు వల్లే, రాజ్యాంగంలో ఇచ్చిన ఓటు హక్కు వల్లే అయ్యానని ఆయన ఒక పక్కన చెప్తాడు. నాకు అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగం ద్వారా కాదు, మరి ఎవరు రాసిన రాజ్యాంగం ద్వారా నువ్వు ఎంపీ అయ్యావు, ఈ రోజున హోంమంత్రి అయ్యావని మనం అంతా కూడా ఈ రోజున ప్రశ్నిస్తున్నాం. అసలు నువ్వెవడు? బాబాసాహెబ్ అంబేద్కర్ని విమర్శించే హక్కు నీకు ఉన్నదాన్ని మనం ప్రశ్నిస్తున్నాం ఈరోజు. రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ని ఏ రకంగా ఆయన విమర్శించే హక్కు నీకు ఎవరిచ్చారని అడుగుతున్నాం. ఎందుకంటే ఆయన ప్రమాణ స్వీకారం అప్పుడు ఏ మంత్రి అయినా మనం చూస్తూనే ఉన్నాము, ఈ రాజ్యాంగం మీద నేను ప్రమాణకం చేస్తున్నానని చెప్పినటువంటి ప్రతి మంత్రి కూడా చేయక తప్పదు. భారతదేశంలో ఈ రాజ్యాంగం ఉన్నంత కాలం కూడా అది ఉంటుంది. రాజ్యాంగం ఉన్నంత కాలం కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ఉంటానే ఉంటాడు ఈ దేశంలో. అందువల్ల బాబాసాహెబ్ అంబేద్కర్ని లేకుండా చేయాలంటే రాజ్యాంగాన్నే లేకుండా చేయాలి. అది వాళ్ళు మన ప్రయత్నం చేశారు. ఓట్లు వాళ్ళకి 400 ఓట్లు వస్తే మేము రాజ్యాంగాన్ని మారుస్తామని మరి ఆయన కర్ణాటక, అదే 400 సీట్లు, ఈ కర్ణాటక ఎంపీ ప్రకటన చేశాడు. మన మిత్రుడు చెప్పాడు కదా, ఎగిడే ఏం ప్రకటన చేస్తాడు? అప్పీల్ చేస్తున్నారు ప్రజలకి, మాకు 400 సీట్లు ఇవ్వండి, రాజ్యాంగాన్నే మార్చేస్తాం. మాకు 400 సీట్లు ఇవ్వండి, రాజ్యాంగాన్ని సమర్థవంతంగా మేము అమలు చేస్తామని చెప్పాలి. రాజ్యాంగంలో ఉన్నటువంటి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాన్ని మేము అమలు చేస్తాము. రాజ్యాంగం యొక్క ప్రియాంబుల్ని మేము అమలు చేస్తాము. అందులో ఉన్న సెక్యులరిజాన్ని మేము అమలు చేస్తాము. అంబేద్కర్ గారు రాసినటువంటి జస్టిస్ ఏదైతే ఉందో, మరి పొలిటికల్ జస్టిస్ కానీ, సోషల్ జస్టిస్ కానీ, ఎకనామిక్ జస్టిస్, ఇవన్నీ కూడా మేము సాధిస్తామని చెప్పవలసింది పోయి మొత్తం రాజ్యాంగాన్ని మేము సర్వనాశనం చేస్తాము అంటే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తాము. రాజ్యాంగంలో చెప్పిన సమానత్వం మాకు సరిపడదు, మాకు దానికి పూర్తిగా మేము వ్యతిరేకము. సెక్యులరిజం మాకు సరిపడదు. మత ఘర్షణలే మా యొక్క లక్ష్యము. ఒకే మతం ఉండాలి ఈ దేశంలో, అదే హిందూ మతం అని బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసేటప్పుడు గోల్వాల్కర్ కూడా ఆయనకు ఒక లెటర్ పంపించాడు. నువ్వు ఇండియా అని రాయడానికి వీల్లేదు, ఇండియా దట్ ఈజ్ భారత్ అన్నాడు అంబేద్కర్ గారు. అందువల్ల నువ్వు హిందూ అని రాయాలి, హిందూ రాజ్యంగా రాయాలంటే అంబేద్కర్ ఒప్పుకోలేదు. ఇండియా దట్ ఈజ్ భారత్ అని పూర్తిగా తిరస్కరించారు వాళ్ళ డిమాండ్. ఇప్పుడు ఒకే మతం ఉండాలి, హిందూ మతం ఉండాలి. ఆ హిందూ మతం అలాగే ఇప్పుడు జమిలి ఎన్నికలు అదే కదా, మొత్తం దేశమంతా ఒకే రకమైన ఎన్నికలు ఒకేసారి జరగాలి. అది కూడా ఒక డిక్టేటర్షిప్ నియంత్రకున్నటువంటి లక్షణాలు. ఒకే పార్టీ రావాలి అల్టిమేట్గాని, కానీ వాళ్ళ లక్ష్యం బీజేపీ తప్పించి ఏ పార్టీ ఉండడానికి వీలు లేదు. అసలు అపోజిషన్ అవసరం లేదు. మేమే స్వర్గాన్ని సృష్టించబోతున్నాము. ఈ స్వర్గం ఎక్కడి నుంచి తీసుకొస్తాము? మా రాముడు జై శ్రీరామ్ అంటే చాలు మీకు అన్నీ వచ్చేస్తాయి. ఒక నిజంగా వచ్చుంటే పేద ప్రజలంతా కూడా అయ్యో మాకు ఈరోజు కూలి లేదు, మా కూలి రేట్లు మీరంతా కూడా ఈ సంఘాలన్నీ కూలి గురించి ఫైట్ చేయవలసిన పని లేదు. వీళ్ళకి 18,000 మినిమం వేజ్ అంటే జై శ్రీరామ్ అంటే అక్కడికి వచ్చేయాలి. వస్తుందా? మరి
సో జై శ్రీరాములు అంత ప్రభావం ఉంటే ప్రజలకి ఈ బాధలేంటి? అక్కడ పోయి అక్కడ పోలీసు లాఠీ చార్జ్ ఎందుకు తినాలి? ఎందుకు రాత్రింపవాళ్ళు ఇంత శ్రమ పడాలి? ఇంత త్యాగం ఎందుకు ఈ కార్యకర్తలందరూ కూడా? ఈ మార్పు రావాలి. మార్పు రాజ్యాంగపరమైనటువంటి లక్ష్యాల్ని సాధించడానికి అవసరమైన మార్పు భారతదేశంలో స్వేచ్ఛ, సమానత, సౌభ్రతంలో రావాలి. ఆయన ఏమంటాడు, మీరు ఎందుకు ఇదంతా ఊరికి అంబేద్కరు హక్కులు ఇవన్నీ చెప్తూ ఉంటారు కదా, అవసరం లేదు. మీకు రాముణ్ణి జై శ్రీరామ్ అనమన్నాడు. జై శ్రీరామ్ అంటే మనం ఏం చేస్తున్నాము? జై భీమ్ అంటున్నాం. ఇప్పుడు వాళ్ళకి అది మంటగా ఉంది. ఇది అసలు జై భీమ్ అనే వచ్చిందే జై శ్రీరామ్కి వ్యతిరేకమైనటువంటి నినాదమే. ఎందుకంటే అంబేద్కర్కి ఎందుకు చేయాలంటే ఆయన సమతా సిద్ధాంతం ఏదైతే ఉందో ఈ సమతా సిద్ధాంతాన్ని భారతదేశంలో అమలు కావాలి, సమసమాజం ఏర్పడాలి. సోషలిజం అంటే అంతే కదా, మార్క్స్ చెప్పింది అదే, అంబేద్కర్ చెప్పింది అదే. కొంచెం మెథడాలజీ తేడా తప్పించి అల్టిమేట్ లక్ష్యం ఒకటే. ఇది ఇప్పుడున్నటువంటి ఈ అసమానతలు పోవాలి, దోపిడీ పోవాలి, ప్రతి ఒక్కడికి కూడు గుడ్డ ఇల్లు కలిగి ఒక మనిషిలాగా ఆత్మగౌరవంతో జీవించాలి అని అంబేద్కర్ ఏదైతే కోరుకున్నాడో మార్క్స్ అదే కోరుకున్నాడు. అందుకని ఇప్పుడు మనమంతా ఏమంటున్నాం, నీళ్ళు అంటున్నాం. నీళ్ళు ఉండాలి, బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క సిద్ధాంతం ఉండాలి, మార్క్స్ యొక్క సిద్ధాంతము, ఈ రెండు కలిసి మన భారతదేశంలో అమలు చేయగలిగితే అవే రాజ్యాంగ విలువలు. ఆ రాజ్యాంగ విలువలే ఈ సిద్ధాంతాల్లో ఉన్న దాని లక్ష్యమే. ఆ విలువలను బేస్ చేసుకుని మన భారతదేశంలో ఒక నూతన సమాజాన్ని సృష్టించాలనే ఒక లక్ష్యంతో ఇవన్నీ కూడా మనం చేస్తున్నాం. అందువల్ల అసలు అదే జై భీమ్ ఎందుకు వచ్చిందో కొద్దిగా చెప్తాను, ఎక్కువ చెప్పను. దాన్ని బట్టి మనకు కొంత అర్థమవుతుంది జై శ్రీరామ్ ఏంటని. ఇప్పుడు మనం మహారాష్ట్ర మేము అనేక సార్లు పోయేవాళ్ళం, మేము స్టూడెంట్గా ఉన్నప్పుడు దగ్గర నుంచి కూడాను. అప్పుడు ఆర్పిఐ తరఫున పోతూ ఉండేవాడు. అయితే పోయేటప్పుడు ఏమైంది, మహారాష్ట్రలో అంతా ఇద్దరు కలుసుకున్నారనుకో జై శ్రీరామ్ అనుకుంటారు, అంటే నమస్కారం అన్నట్టు, గుడ్ మార్నింగ్ అన్నట్టు జై శ్రీరామ్ అంటారు. ఈ జై శ్రీరామ్ అన్నది అక్కడ నాగ్పూర్లో ఒక పెద్ద మహాసభ జరిగింది. అది మొట్టమొదట దళితుల యొక్క నిమ్న కులాల యొక్క సదస్సు. అంబేద్కర్ గారు వచ్చారు. అక్కడ ఒక ఆర్గనైజర్ ఉన్నాడు, 10th క్లాస్ పాస్ అయ్యాడంటే ఇప్పుడు బిఏ ఎంఏతో సమానమైనటువంటి చదువుగా లెక్కగా ఉండేది చదువు లేని రోజుల్లో. సో ఆయన ఒక ప్రతిపాదన పెట్టాడు, హరిదాస్ బాబు ఆయన పేరు. ఏం ప్రతిపాదన పెట్టినంటే ఈ రోజు నుంచి మనం జై శ్రీరామ్ అనడానికి వీల్లేదని ప్రతిపాదన పెట్టాడు. ఎందుకు జై శ్రీరామ్ అనడానికి వీల్లేదంటే ఈ శ్రీరాముడు అన్నటువంటి రాజు శంభుకుడైన మన శూద్రుడిని చంపేశాడు. ఎందుకు చంపేశాడు? తప్పు చేశాడా? ఎవరన్నా మర్డర్ చేశాడా? దొంగతనాలు చేశాడా? డికాయిటీ చేశాడా? ఏం చేయలేదు. ఆయన తపస్సు చేస్తున్నాడు ఈ శూద్రుడు. పొరపాటున వశిష్ఠుడు అదే దారిని పోతున్నాడు. వాడు చూసి ఎంత గొప్పగా తపస్సు చేస్తున్నాడు అని నమస్కరించాలనుకున్నాడు. నమస్కరించాలని ముందు ఊర్లో అడిగాడు, ఇదేడు కులం వీడిది, శూద్ర కులం అనగానే కోపం వచ్చింది. రాజు దగ్గరికి పోయి శ్రీరాముడి దగ్గరికి, వీడు మన శాస్త్రాలకు, మనుధర్మ శాస్త్రానికి వ్యతిరేకమైనటువంటి ఈ పనులు చేస్తున్నాడు కాబట్టి తపస్సు ఒక బ్రాహ్మణుడికి ఉన్నది తప్పించి అర్హత వీడికి లేదు శూద్రుడికి అని చెప్పగానే శ్రీరాముడు స్వయంగా తీసుకెళ్ళాడు అడవిలోకి. శ్రీరాముడు నువ్వు తపస్సు చేయడానికి వీలు లేదని చెప్పాడు. అయ్యా నేను ఎవరికి అపకారం చేయడం లేదు, ఆ దేవుడిని నేను మరి ప్రార్థిస్తున్నానంతే, అంతకంటే ఏమీ లేదు. ఏకాగ్రతతో దేవుని ప్రార్థిస్తే నీకేమీ అడ్డొచ్చింది, ఆ వశిష్ఠుడికి ఏమొచ్చింది అని క్వశ్చన్ చేశాడు. తర్వాత వశిష్ఠుడి ముఖం చూసి మరి ఏం చేయాలన్నాడు. మన శాస్త్రం ప్రకారం వాడికి మరణశిక్ష విధించాలన్నాడు. మరణశిక్ష మరి అయోధ్య వెళ్ళాలి, అక్కడ మరణశిక్ష ఉండాలి. స్వయంగా రాముడే తన వరలో ఉన్నటువంటి కత్తిని తీసి తల నరికేశాడు శత్రుకుడు. ఇదంతా మనకు తెలిసింది, మనకు చేయడం వేరు. అంబేద్కర్ గారు ఎన్హిలేషన్ ఆఫ్ కాస్ట్లో కుల నిర్మూలన అనే గ్రంథంలో చాలా స్పష్టంగా దీని గురించి రాశాడు. కాబట్టి మనకి తపస్సు చేస్తూ ఒక బ్రాహ్మణుడికి తప్పించి
ఒక కింది కులాన వాళ్ళకి అర్హత లేదు అన్న దాని మీద నేను మనిషిని అయినప్పుడు నాకెందుకు అర్హత లేదని దాని మీద వాడు చంపాడు. కాబట్టి మనం ఆయనకి జై శ్రీరామ్ అంటే అర్థం ఏంటి? బాబు ఇలాగ మమ్మల్ని అందరినీ చంపుతానే ఉండు, మేము అర్హత లేదు మాకు, తపస్సు చేయడు, ఎడ్యుకేషన్, తపస్సు అంటే ఏంటి? జ్ఞానం సంపాదించే అర్హత లేదు, చదువుకునే అర్హత లేదు, విజ్ఞానం దీనికి అర్హత లేదు. కాబట్టి నువ్వు మమ్మల్ని చంపుకుంటా పోతాడా వీడు అని అక్కడ నుంచి ఎవరు అంబేద్కర్కి ఎందుకు చేయాలో చెప్పాడు. అందరికీ కూడా సమాన అవకాశాలు ఇవ్వాలి, అవకాశాలు ఇమ్మని ఒక సమతా సిద్ధాంతాన్ని, స్వేచ్ఛా సిద్ధాంతాన్ని, మనుషులకి స్వేచ్ఛ ఉండాలని, రైట్ టు లైఫ్ అనేది ప్రత్యేకంగా బహుశా మిగతా రాజ్యాంగాల్లో ఉందో లేదో తెలియదు. రైట్ టు లైఫ్ అనేది ప్రత్యేకంగా అంబేద్కర్ గారు ఆర్టికల్ 21లో నీకు జీవించే హక్కు ఉందా అని ప్రత్యేకంగా రాశారు. ఈ జీవించే హక్కు బేస్ చేసుకుని అనేక జడ్జిమెంట్స్ వచ్చాయి. ఎన్ని రోజులు మనం వీడిని జైల్లో పెట్టాలి, వీడిని ఏ రకమైన శిక్ష విధించారు వీడికి, అట్లాగా ఇటువంటివన్నీ కూడా. తర్వాత చివరికి ఎడ్యుకేషన్, రైట్ టు ఎడ్యుకేషన్ అన్నది ఈ మధ్యన వచ్చింది. అంతకుముందు రైట్ టు ఎడ్యుకేషన్ లేదు. కాబట్టి జీవించే హక్కులో రైట్ టు ఎడ్యుకేషన్ ఉంది, రైట్ టు వేజెస్ ఉంది, మినిమం వేజెస్ అని కోర్టులు ఇంటర్ప్రిట్ చేసినటువంటి ఒక గొప్ప ఆర్టికల్ అది. సో కుల వ్యవస్థ అసమానతలు పోగొట్టడానికి మరి అనేక ఆర్టికల్స్ రాసుకొచ్చాడు. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ మనం అంతా కూడా చదువుకుంటున్నాం. అది సోషలిజం యొక్క ప్రణాళిక, అది రాజ్యాంగ స్థాయిని కల్పించాడు అంబేద్కర్ గారు. మరి దాన్ని తీసేయాలని వాళ్ళ ఉద్దేశం లేదు. రైట్ టు ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి, మాట్లాడే హక్కు కూడా ఉండడానికి వీలు లేదు. ఈ రాజ్యాంగం ఉన్నంతకాలం వీళ్ళు మాట్లాడుతూనే ఉంటారు, వీళ్ళంతా డిమాండ్ చేస్తూనే ఉంటారు. ఈ హక్కు లేకుండా చేయాలని మనం ఎన్ని ఉదంతాలో మనం చెప్పుకోవచ్చు. క్వశ్చన్ చేస్తే చాలు ప్రభుత్వాన్ని. చివరికి ఎంపీలను కూడా వాళ్ళు బీజేపీ ఎంపీలు దాడి చేశారు. అవసరమండి వీళ్ళ మీద దాడి చేయవలసింది? ఒక ఎంపీ ఖర్గే గారు వయసు ఎంత? వాడు మెయిన్ ద్వారం దగ్గర, అసెంబ్లీ లోపల కాదు, పార్లమెంట్ లోపల కాదు, ఇది పార్లమెంట్ ఎంట్రన్స్ దగ్గర ఏదో కొత్తగా పేర్లు పెట్టారు ఆ ద్వారాలకి, హిందూ మతం పేర్లు అన్నమాట, హిందూ సంస్కృతికి సంబంధించిన పేర్లు పెట్టాడు, ఆ కొత్త పేర్లు. అక్కడి నుంచి ఎంటర్ అవుతుంటే మనం చూసాము, టీవీలో కూడా చూసాం. బీజేపీ ఎంపీస్ వాళ్ళ మీద దాడి చేస్తే ఈయన గాయాలయ్యాయి. కానీ ఉల్టా వీళ్ళ మీదే, అతను యంగ్ కాబట్టి కొంచెం తట్టుకోగలిగాడు రాహుల్ గాంధీ. వాళ్ళు వీళ్ళ మీద దెబ్బలు తిన్నవాడి మీద దాడి చేసినోడు నాకు దెబ్బలు తగిలాయని వాడు పాక్స్ కేసు పెట్టాడు. ఇది రాజ్యాంగం చెప్తుందా? రాజ్యాంగ విరుద్ధమైన చర్య కదా. ఆయన చెప్పింది నువ్వు స్వర్గం వస్తుందని ఏదైతే చెప్పాడో అంబేద్కర్ గారు, అక్కడ లేదురా స్వర్గము, ఇక్కడే మనం స్వర్గాన్ని సృష్టించాలని చెప్పాడు. బుద్ధుడు చెప్పినట్టు, బుద్ధుడి ఫిలాసఫీ అది. బుద్ధుడు చెప్పినట్టు ఇక్కడ మరి మనం ఇక్కడే ఈ దేశంలోనే ఈ భూమి మీద స్వర్గాన్ని సృష్టించాలంటే ఒక రాజ్యాంగాన్ని రాశాడు. ఈ రాజ్యాంగ లక్ష్యాలు నెరవేరితే మనం స్వర్గాన్ని సాధించవచ్చు అన్నాడు. సో ఇలాగ మనం ఆ రాజ్యాంగం గురించి ఎన్నో చెప్పుకోకపోవచ్చు. ఇటీవల జరిగినటువంటి మత ద్వేషాలు ఏదైతే రగిలిస్తున్నారో వీళ్ళు, ఈ మత ద్వేషాలు తారస్థాయికి చేరిపోతున్నాయి. వాడు భగత్ ఏమంటాడంటే, ఎన్నైతే మరి మసీదులు ఉన్నాయో ఆ మసీదుల కింద హిందూ టెంపుల్స్ ఉన్నాయి కాబట్టి ఈ మసీదులన్నీ పడగొట్టి మళ్ళా హిందూ టెంపుల్స్ నిర్మాణం చేయమని ఆయన ప్రపోజల్. హిందూ అంటే ఏమవుతుంది? అప్పుడు మసీదులన్నీ పడగొడితే ముస్లిమ్స్ అంతా కూడా తిరుగుబాటు చేస్తారు. ముస్లిమ్స్ తిరుగుబాటే కాదు, ఎవరైతే మనలాగా కొంత మానవతావాదం ఉన్నదో మనం కూడా తిరుగుబాటు చేస్తాం, మేధావి వర్గం కూడా తిరుగుబాటు చేస్తారు. రాజ్యాంగ విలువల మీద నమ్మకున్న ప్రతి ఒక్కడు కూడా తిరుగుబాటు చేసే పరిస్థితిని తీసుకురావాలని, ఈ తిరుగుబాటుని అడ్డుకోవాలంటే మతాన్ని అడ్డు పెట్టాలి. ఆ మతం పిచ్చిలో ఆర్ఎస్ఎస్లు ఇప్పుడు అందరూ కూడా మరి ఎక్కువ ఎస్సీబీసీలు చేరిపోతున్నారు ఆర్ఎస్ఎస్లో. ఒకప్పుడు ఎర్ర జెండా పట్టుకుని తిరిగేవారు మన వాళ్ళంతా కూడా. ఇప్పుడు న్యూ జనరేషన్ అంతా కూడా ఎర్ర జెండా లేదు, నీలి జెండా లేదు, ఏ జెండా లేదు, ఆర్ఎస్ఎస్లో చేరిపోయి ఆ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని తీసుకుని
వాళ్ళతో పాటు ఒక సైన్యంలాగా తయారవుతున్నారు. ఈ సైన్యం ఏంటంటే మైనారిటీని మీద యుద్ధం చేయాలి, ముస్లిమ్స్ మీద యుద్ధం చేయాలి, రేషనలిస్ట్ మీద యుద్ధం చేయాలి, కమ్యూనిస్టుల మీద యుద్ధం చేయాలి. ఎందువల్ల గోల్వాల్కర్ తన బుక్లో బండిల్ ఆఫ్ థాట్స్లో ఎవరు తనకి ఎనిమీసో రాశాడు. ఎవర్రా మనకి ఎనిమీస్ అంటే భారతదేశానికి ఎనిమీస్ నంబర్ 1 ఏమో కమ్యూనిస్టు. అందులో రాశాడు, మీరు కూడా చదువుకోవచ్చు, ఎవరన్నా చదువుకోవచ్చు. నంబర్ 1 కమ్యూనిస్ట్. నంబర్ 2 ఎవరు అంటే ముస్లిమ్స్. అట్లాగా ఎనిమీస్ ఎవరెవరో రాసుకుంటూ వచ్చాడు. అంబేద్కర్ ఏమి రాశాడు? ఎనిమీస్ క్యాపిటలిజం ఎనిమీ అన్నాడు అంబేద్కర్ గారు. అలాగే రెండవది బ్రాహ్మణిజం అంటే మనధర్మశాస్త్రం. ఈ ఇద్దరూ కూడా మనకి భారతదేశానికి పరమ శత్రువులు అనేదైతే చెప్పాడో వాళ్ళే మన మిత్రులు వాళ్ళు అని గోల్వాల్కర్ చెప్పాడు. కాబట్టి ఇప్పుడు మనకి శత్రువు ఎవడో మిత్రుడు ఎవడో తెలిసింది. మనకి ఇప్పుడున్న యంగర్ జనరేషన్కి తెలియడం లేదు. మనం చదువుకున్నాం కాబట్టి తెలుస్తుంది. ఇప్పుడు యంగర్ జనరేషన్ మనం బాగా ఎడ్యుకేట్ చేయాలి. వీళ్ళు మన అంబేద్కర్ హక్కులు ఇచ్చింది జై భీమ్ అంటారు, లేకపోతే మరొకటి అంటున్నాం, పూలే అంటున్నాం. మనకు హక్కులు ఇచ్చిన వాళ్ళు మన శత్రువులు ఎలాగైపోయారు? మనకు హక్కులు తీసేసినటువంటి ఈ బ్రాహ్మణిజం ఏదైతే ఉందో, అసమానతలు, సామాజిక అసమానతలు, కులాన్ని సృష్టించి దేశాన్ని సర్వనాశనం చేసినటువంటి దుర్మార్గ దుష్ట వ్యవస్థని బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నాడే. ఆ వ్యవస్థని సర్వనాశనం చేయకుండా ఈ భారతదేశం బాగుపడదన్నాడే. అందువల్లే ఇటువంటి దుర్మార్గ మతం ఏదైతే ఉందో దాన్ని విడిచిపెడుతున్నానని యోలాలో మహారాష్ట్రలో జరిగిన మహాసభలో ఎప్పుడు ఆయన 1935లోనే ప్రకటన చేశాడే. కాబట్టి మనం శత్రువు ఎవడో మిత్రుడు ఎవడో తెలియని పరిస్థితి, అయోమయంలో మన యూత్ ఉంటున్నారు. కాబట్టి యూత్ని ఎడ్యుకేట్ చేయడానికి అవసరమైనటువంటి ఒక ప్రణాళికని మనం తయారు చేసుకోవచ్చు. అసలు అంబేద్కరిజం అంటే ఏంటి, పూలే అంటే ఏంటి, మార్క్స్ అంటే ఏంటి, ఆ సిద్ధాంతం ఏంటి, ఇదంతా కూడా మళ్ళీ ఇప్పుడున్న జనరేషన్ చదవడం లేదు. కాబట్టి వాడు ఏదేదో వీడియోలు చూస్తాడు తప్పించి అసలైనటువంటి దీనికి సంబంధించినటువంటి మన భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఈ దేశాన్ని రాజ్యాంగాన్ని బేస్ చేసుకుని నిర్మాణం చేయవలసినటువంటి, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సినటువంటి, రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉందని మన యూత్ అంతా కూడా మనం కదిలించకపోతే మనం ఏమీ సాధించలేము. చివరికి దేశమే సర్వనాశనం అయిపోతుంది. ఓన్లీ కార్పొరేట్ సెక్టర్ ఉంటుంది. వాడు అక్కడ మరి ఇదంతా కూడా ఎందుకు గడిబిడి చేస్తున్నారు, వీళ్ళ మీద దాడి ఎందుకు చేస్తున్నారు? ఆదాని యుఎస్ఏ వరకు ఉన్నటువంటి ఒక పెద్ద ప్రజాస్వామ్య దేశం అని చెప్పుకునే యుఎస్ఏ, ఈయన అంటాడు మోడీ పెద్ద ప్రజాస్వామిక దేశం అని చెప్తూ ఉంటాడు. ఆ దేశంలోనే నీ అదానిని జైల్లో పెట్టే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈ అదానికి నీకున్నటువంటి లక్షలాది వ్యవహారాలు ఏంటి, ఈ కరప్షన్ ఏంటి, దేశ సంపద దోపిడీ చేస్తున్నారే, నిరుద్యోగ సమస్య పెరిగిపోతుందే, మినిమం వేజ్ కూడా ఇవ్వలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఈ రకమైనటువంటి ఆర్థిక వ్యవస్థ ఏదైతే రోజు రోజుకి క్షీణించిపోయి నిరుద్యోగం పెరుగుతుందో, మన యువతకు ఉద్యోగాలు లేక అమెరికా పోయాడు జైలు పాలవుతున్నారే, ఇవన్నీ కూడా ఈ మార్పులు రావాలంటే మనం సామాజిక న్యాయం అన్నాడు అంబేద్కర్ రాజ్యాంగంలో, రాజకీయ న్యాయం అన్నాడు, మరి ఆర్థిక న్యాయం అన్నాడు. ఈ మూడు కూడా న్యాయాలను మనం సాధించాలంటే రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి. రాజ్యాంగాన్ని కాపాడుకునే వ్యవస్థను తీసుకురావాలి. రాజ్యాన్ని కాపాడుకునేటువంటి మన ప్రభుత్వాలు మనకు కావాలి. ఆ ప్రభుత్వాలు ఇప్పుడున్నటువంటి దుర్మార్గ దుష్ట ప్రభుత్వాన్ని కూలదేయకపోతే ఓటు ద్వారా సర్వనాశనం చేస్తారు వీళ్ళంతా దేశాన్ని. కొద్దిమంది బిలియనర్స్ను తయారు చేయడానికే వ్యవస్థను ఉపయోగించుకుంటున్నారు తప్పించి రాజకీయ నాయకులు వాళ్ళ యొక్క ఆర్థిక వ్యవస్థని పెంచుకుంటున్నారు తప్పించి వాళ్ళు కుబేర్లు కోటీశ్వర్లు అవుతున్నారు. కాబట్టి ప్రజల గురించి పట్టించుకోలేనటువంటి, ప్రజల్ని ఇంకో రకంగా దోపిడీ చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని వీళ్ళే కూల్చేటటువంటి అల్టిమేట్గా మరి ప్రజాప్రభుత్వాల్ని మనం ఏర్పాటు చేసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందని, ఇటువంటి విషయాలందరినీ కూడా వాళ్ళ ప్రభుత్వాన్ని ఖతం చేయాలి, అంతం చేయాలంటే ఓటప్పుడు మనం సరైనటువంటి నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితిలో మన ప్రజలు ఉన్నారు. కాబట్టి ఓతి చైతన్యాన్ని
ఓటు విప్లవాన్ని కూడా తీసుకురావడానికి మన యువతని మన ప్రజల్ని కూడా సమాజం చేయవలసిన అవసరం ఉంది. మీ సంఘాలన్నీ చేస్తున్నాయి, మిగతా సంఘాలు అందరిలో కూడా తీసుకురావాలి. మిత్రులు సజెషన్ ఇచ్చారు, మనం జిల్లా వైజు కార్యక్రమాలు పెట్టి అక్కడ ఉన్న ప్రజలను మనం ఎడ్యుకేట్ చేయవలసిన అవసరం ఉంది. కాబట్టి దానిని కూడా ఎట్లా ప్లాన్ చేయాలి, అన్ని సంఘాలని కూడా సమన్వయం చేయగలిగే ఒక శక్తి కేవీపీఎస్కి ఉన్నదని నేను భావిస్తున్నాను. కేవీపీఎస్ అనగానే అదేదో ఒక పార్టీ అనుకోవడం లేదు, ఎవరును అదేదో కమ్యూనిస్ట్ పార్టీ అనుకోవడం లేదు, మరొకటి అనుకోవడం లేదు. కేవీపీఎస్ అంటే కుల నిర్మూలన చేసే సంస్థ, కేవీపీఎస్ అంటే అన్యాయాలను ఎదిరించే సంస్థ, కేవీపీఎస్ అంటే రాజ్యాంగాన్ని రక్షించే సంస్థ అని ఇవన్నీ కూడా కేవీపీఎస్కి మంచి పాజిటివ్ ఇది ఉన్నది. కాబట్టి మీరు కొంతమంది అనేక మన సంఘాలకు మీరు ప్రాతినిధులుగా ఉన్నారు, అలాగే మిగతా దళిత ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాలన్నీ కూడా మనం ఎడ్యుకేట్ చేసి ఒక తాటి మీదకి తీసేసి నిజమైనటువంటి ఒక పోరాటాన్ని నిర్మించకపోతే మొత్తం దేశం అంతా సర్వనాశనం అయిపోతుంది. చివరికి అగ్ర కులాలు అనుకునే వాళ్ళు కూడా మరి ఈ దేశంలో వాళ్ళు కూడా అందరూ నాశనం అయితే దేశం వాళ్ళు ఎక్కడ ఉంటారు? ఇటువంటి సమతా రాజ్యాన్ని స్థాపించడానికి నీల్ లాల్ అనే ప్రపోజల్ ఏదైతే చెప్పారో రాములు గారు కూడా అంతకుముందు బుక్ రాశారు, నీల్ లాల్ అని. ఇది చాలా అవసరము, దాన్ని మళ్ళీ రివైవ్ చేయాలి, దాన్ని స్ట్రెంగ్థెన్ చేయాలి, అవసరం ఉందని తెలియజేస్తూ నేను మరి జై భీములతో సెలవు తీసుకున్నాను.